హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈరోజు మనం ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఎలా చేయాలో చూద్దాం. డెమో ఇదండి. ఈరోజు మన డెమో ఇది ఫైర్ ఎఫెక్ట్ వీడియో. ఇది ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా కైన్మాస్టర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఏ రేషియో కావాలో ఆ రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియా పైన టచ్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఎక్స్టెండ్ చేయండి. మీకు ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని సెకండ్స్ వరకు. ఆ తర్వాత లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైర్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ సెట్ చేసుకోండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా, అది ఫుల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఇమేజ్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకొని ఆ వీడియో ఫ్రేమ్కి సెట్ అయ్యేలాగా రొటేట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ని క్లిక్ చేసి ఈ గ్రీన్ స్క్రీన్ ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని ఇప్పుడు ట్రిమ్ చేద్దాం. ఇక్కడ సిజర్ గుర్తుంది కదా, ఆ సిజర్ బటన్ పైన క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ టు ప్లే హెడ్ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే అది అనేది ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ అయిపోతుంది, ట్రిమ్ అయిపోతుంది. ఇలా మళ్ళీ ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి క్రోమాకి ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ని ఇక్కడ కొంచెం కరెక్ట్ వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కీ కలర్ అనేది ఉంది కదా, ఈ కీ కలర్ అనేది మనకి గ్రీన్ కలర్లో ఉండాలి. అలా అయితేనే మనకి ఈ ఫోటో ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది, లేకపోతే కలర్గా వస్తుంది, మంచిగా చూడడానికి మంచిగా అనిపించదు. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళి స్క్రీన్ పైన టచ్ చేయండి. టచ్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏదైనా ఎఫెక్ట్స్ కావాలంటే ఓవర్లే పైన టచ్ చేసి ఇలా ఓవర్లేలో ఇక్కడ మనకి మిస్టీరియస్ ఫాగ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఓకే చేసి దాన్ని ఇలా కిందికి అనండి. కిందికి పెట్టి దీన్ని కూడా ఇలా ఎక్స్టెండ్ చేసేయండి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత నార్మల్గా ఒకసారి ప్లే చేసుకోండి. ఇలా చూసుకోండి. దీనికి మనం ఇప్పుడు ఏదో ఒక టెక్స్ట్ ఇచ్చేద్దాం. టెక్స్ట్ ఇవ్వాలంటే లేయర్ పైన టచ్ చేసి టెక్స్ట్ పైన టచ్ చేసి ఏదో ఒకటి టైప్ చేయండి. ఇక్కడ నేను బ్యాడ్ బాయ్ అని టైప్ చేస్తున్నాను. బ్యాడ్ బాయ్ కానీ యాటిట్యూడ్ కానీ అలా ఏదో ఒకటి టైప్ చేసుకోండి. టైప్ చేసుకొని దీన్ని ఫాంట్ని చేంజ్ చేయండి. ఇక్కడ చాలా ఫాంట్స్ ఉన్నాయి కదా, దానికి మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని నచ్చిన కలర్ని ఇవ్వండి. ఇలా కలర్ చేంజ్ చేయాలి. ఇలా కలర్ ఇవ్వండి. ఏదో ఒక కలర్ అంటే ఒక్కొక్క కలర్ని చేంజ్ చేసుకుంటూ చూసుకోండి. ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి గ్లో ఉంది, అవుట్లైన్ ఆప్షన్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి ఎనేబుల్ చేసుకొని చూసుకోండి. మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి. ఇక్కడ మనకి గ్లోకి కూడా ఈ కలర్స్ ఇచ్చుకోవచ్చు మనం, ఇంకా అవుట్లైన్స్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. ఇలా ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఒకసారి నార్మల్గా చూసుకోండి మనకి వీడియో అనేది ఎలా ఉంది అని. ఇలా నెక్స్ట్ చూసుకున్న తర్వాత దీనికి ఏదో ఒక ఆడియోని సెట్ చేయండి. ప్లే బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఆడియో అనేది సెట్ అయిపోయింది. ఆడియోని సెట్ అయిందా లేదా అని చూసుకోవాలంటే మనం ప్లే చేయాలి. ఇప్పుడు ప్లే చేసాం కదా, సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేయాలి వీడియో అనేది. ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి
మనకి ఈ బిట్ రేట్ ఉంది కదా, దీన్ని ఎక్కువ కావాలనుకుంటే హెచ్డి, ఎఫ్హెచ్డి అలా సెట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.